తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యేక సిరీస్లో పార్ట్ 2కు సుస్వాగతం. వరాహస్వామి పాత్ర. తిరుమలలో స్థిరపడడానికి ముందు శ్రీ మహావిష్ణువు వరాహస్వామి అనుమతి కోరారు. వరాహస్వామి అనుగ్రహించారు. కలియుగం కోసం తిరుమల కొండలను శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదించారు. అందుకే బాలాజీ దర్శనానికి ముందు వరాహస్వామి ఆలయాన్ని పూజిస్తారు. ఆచార నియమం: యాత్రికులు ముందుగా వరాహస్వామి ఆలయాన్ని సందర్శించాలి. ప్రధాన దైవం, ప్రత్యేక లక్షణాలు, మూల విరాట్ రహస్యాలు. విగ్రహం స్వయంభువు, పూర్తిగా రాయి కాదు, పూర్తిగా లోహం కూడా కాదు. చుట్టూ చల్లని వాతావరణం ఉన్నప్పటికీ స్థిరమైన ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. అభిషేక సమయంలో విగ్రహానికి చెమట పడుతుంది. విగ్రహంపై ఉన్న వెంట్రుకలు నిజమైనవి, మరి అవి ఎప్పుడూ చిక్కుపడవు. ఈ రహస్యాలకు పూర్తి శాస్త్రీయ వివరణ ఇప్పటికీ ఎవరూ ఇవ్వలేదు. రోజువారీ ఆచారాలు మరియు ఆగమ శాస్త్రం. ఆలయం పాంచరాత్ర ఆగమాన్ని కాకుండా వైఖానస ఆగమాన్ని అనుసరిస్తుంది. స్వామిని సజీవ రాజుగా భావించి పూజలు చేస్తారు. రోజువారీ ఆచారాల్లో సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, ఏకాంత సేవ ఉంటాయి. చారిత్రక పోషణ మరియు రాజవంశాలు. ప్రధాన పోషకులు పల్లవులు 9వ శతాబ్దం, చోళులు, హోయసాలలు. విజయనగర సామ్రాజ్యం అత్యంత ముఖ్యమైనది. శ్రీకృష్ణ దేవరాయలు 16వ శతాబ్దం, తిరుపతి ఆలయానికి గొప్ప పోషకుడు. విరాళంగా బంగారం, ఆభరణాలు, గ్రామాలు ఇచ్చాడు. ఆయన విగ్రహాలు ఆలయం లోపల ఉన్నాయి. ఇస్లామిక్ మరియు బ్రిటిష్ కాలంలో తిరుపతి. దండయాత్రలు జరిగినప్పటికీ ఆలయ ఆచారాలు ఎప్పుడూ ఆగలేదు. స్థానిక పాలకులు మరియు భక్తులు ఆలయ సంపదను రక్షించారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో ఆలయ స్వయం ప్రతిపత్తిని గౌరవించింది. తిరుమల తిరుపతి ఆలయం యొక్క ప్రాశస్త్యం మరియు అనేక రహస్యాలు కోసం పార్ట్ 3లో చూద్దాం. ధన్యవాదాలు. మా వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి.